శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 16 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుండే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురుగారి పేరు వచ్చి శ్రీ కాళీమాత ఆశీస్సులతో దర్శనం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నీకు ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే చాలా అందమైన వారు అండి. అలాగే మంచి తెలివితేటలు గలవారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మంచి ఆకట్టుకున్నటువంటి రూపంతోనూ అలాగే అందరిలోనూ ముక్కు వయసుతోనూ అందరి హృదయాల్లోనూ ఒక మంచి అంటే పేరును పొందినటువంటి గొప్ప రాశి జాతకం చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏదైనా కానీ సులభంగా నచ్చదండి, దొరకదండి. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ లేదంటే వీరికి నచ్చినటువంటి మనిషి కానీ దొరకడము చాలా కష్టం అనమాట. ఎందుకంటే వీరు చాలా వరకు కూడా వీరు దొరకడం సామాన్య మనుషులు ఉన్నప్పుడు కూడా ఎదుటి వారిని వ్యక్తులకు అందరూ కూడా నచ్చినట్టు వీరికి ఉండదన్నమాట. వీరిని ఒక్కో రకంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. చాలా తెలివైన వారు ఉంటూనే వీరు బరువు బాధ్యతలు కూడా వల్ల కాగా వీరికి ఏది కూడా అంత సులువుగా దొరకదనే చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వీళ్ళు కష్టపడి మరి ఏదైనా ఒక వస్తువును కానీ బంధాన్ని కానీ పొందాలంటే వీళ్ళు చాలా కష్టపడతారు. లేదంటే ఏదైనా అదృష్టం కొద్దీ దొరికినటువంటి దాఖలాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే చెప్పాలంటే ఈ రాశిపరంగా చూసినట్లయితే అండి ఎన్నో కష్టాలను అలాగే అవమానాలను ఎదుర్కొన్నారు. అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది మంచి అద్భుతంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. మీకు అన్ని విషయాల పట్ల కూడా మంచి అవగాహన అయితే ఉంటుందండి. అలాగే కాబట్టి మీరు అన్ని విషయాలను కూడా అర్థం చేసుకుంటారు కూడా. అలాగే కష్ట నష్టాల గురించి కూడా మీకు ప్రతి ఒక్కరు తెలుసండి. ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా అన్నీ అనుభవించి మరి ఏంటి ఈ కష్టం వస్తే మేము ఏం చేయాలి, ఈ సమస్య వస్తే మేము ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తారు. అలాగే మీకు డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. నలుగురిలో కూడా మిమ్మల్ని చాలామంది హీనంగాను అలాగే తక్కువ చేసి మాట్లాడే వ్యక్తులు కావచ్చు, లేదంటే మిమ్మల్ని పైకి రానివ్వకుండా అణగదొక్కుతూ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో డిపెండ్ అయితే డిసప్పాయింట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు ఉండటం వల్ల మీరు కొంచెం దాన్ని పౌరుషంగా తీసుకొని మేము వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, మేము కూడా ఏంటంటే అనేది నిరూపించుకోవాలని చెప్పి ప్రతి క్షణం కూడా పరితపిస్తూ ఉంటారు. అలాగే వారిలో మేము ఒక సపరేట్ మాకంటూ ఒక మంచి పొజిషను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు మీరుగా ఎప్పుడు కూడా తపన పడిపోతూ ఉంటా అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకున్నటువంటి ఎన్ని కష్టాలు సమస్యలున్నా కానీ అవన్నీ కూడా అధిరోహించి జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా మేము మాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ మేము సంపాదించుకోవాలని చెప్పేసి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారన్నమాట. శ్రమజీవులను కూడా చెప్పుకోవచ్చు. శ్రమను కూడా చాలా ఇష్టంగా చేస్తారండి. అంటే మా కోసం కాకపోయినా మా కుటుంబం పైన మేము సంతోషంగా ఉండటం చూడాలి అనేటువంటి ఒక ధ్యేయంతో నిరంతరం కూడా శ్రమ చేస్తూనే శ్రమను కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ చేస్తారనమాట. ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయితే రేపటి రోజున తొలగిపోతాయండి. ఆగిపోయినటువంటి పనులను కూడా మీరు పూర్తి చేస్తారు. తద్వారా మీకు మంచి లాభాలైతే వస్తాయి. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు రేపటి రోజున సకాలంలో పూర్తి చేస్తారు. మీకు ఎవరైతే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు రేపటి రోజున మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలైతే మీకు దక్కుతాయండి. అంటే మీరు సకాలంలో పని పూర్తి చేయడమే కాకుండా వారికి ఏదో ఒకటి అంటే మీ కంపెనీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఏదైనా పై అధికారులకు ఏదైనా ఒక మంచి ఐడియా అలాంటివి ఇవ్వటం కానీ, వారికి మీరు చెప్పినటువంటి విషయాలు, సలహాలు కానీ నచ్చడం కానీ, వాటి ద్వారా మీకు ఒక మంచి గుర్తింపునైతే మీ యొక్క ఉద్యోగంలో మీరు చేసినటువంటి మీ ఉద్యోగంలో ఏదైనా పై పొజిషన్ మీకు ఇవ్వడం కానీ, లేదంటే నలుగురు ముందు మీకు మంచి ప్రశంసలు మిమ్మల్ని పొగడ్డం కానీ ఇలాంటివి చేస్తారనమాట.
మీకంటూ ఒక స్పెషల్‌గా మిమ్మల్ని నలుగురిలో కూడా హుందాగా గౌరవిస్తారు. మీ పై అధికారులు దాని ద్వారా మీకు మీ మనసుకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది. అలాగే మీ పనిని గుర్తించారని చెప్పి ముఖ్యంగా చాలా ఆనందపడతారు. అలాగే నలుగురిలోనూ కూడా మీకంటూ ఒక స్పెషల్‌గా మిమ్మల్ని అందరిని ముందు కూడా గౌరవించినటువంటి ఆ గౌరవ భావం మీకు దక్కినందువలన చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారు రేపటి రోజున చిన్ననాటి స్నేహితులతో కాసేపు చక్కగా కాలక్షేపం కూడా చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. వారితో టైమ్ స్పెండ్ చేయాలని చెప్పి మీరైతే అనుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున బయటకి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యక్తులతో పరిచయాలను కొంచెం ఏర్పరచడం కూడా ఒకవేళ ఏర్పరచుకున్నా కూడా ఎంతవరకంట మాట మాట పడినట్లుగా ఉండాలన్నమాట. మీ గురించి అలాగే మీరు చేసినటువంటి పని గురించి ఇటువంటి వ్యవహారాలు ఏమి కూడా వారికి చెప్పకుండా ఉండటం అయితే మంచిదండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో సోదరి సోదర వర్గం నుండి కూడా మీకు కొంచెం చేదు అనుభవాలైతే మిగులుతాయి. అంటే మీకు వారికి ఏదైనా మాట మాట పాడడం గానీ, లేదంటే ఏదైనా ఆస్తి విషయాల్లో కొంచెం మీ ఇద్దరు కూడా ఏదైనా వాగ్వాదం చోటు చేసుకోవడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కోర్టుకు సంబంధించిన విషయాల్లో రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. భూములకు అలాగే ఎవరైతే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చూస్తున్నారో ఈ రాశి వారు అటువంటి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలైతే ఉంటాయండి. దీనికి సంబంధించిన విషయాలు ఏదైనా మీకు మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుందనమాట. అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక ఇంట్లో ఉదయాన్నే చక్కగా నిద్రలేచి చక్కగా తలస్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున కృష్ణాష్టమి కాబట్టి తప్పకుండా కృష్ణుడి పూజ మాత్రం చేసుకోవడం మాత్రం మరొకండి. రేపటి రోజున తప్పకుండా అందరూ కూడా కృష్ణాష్టమిలో పాత్రులవ్వాలి. అంటే ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. చక్కగా వెన్న నైవేద్యంగా సమర్పించండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు కానీ, పసుపు రంగు కానీ, కాషాయం గానీ యేసుకొని ధరించండి. మీరైతే ప్రయత్నం చేయండి. అలాగే రేపటి రోజున మీ ఆదాయం అనేది ఎక్కువగా అయితే మీరు పెరగటం అయితే చూస్తారు. అప్పుల బాధ నుండి కూడా కొంచెం మీకు విముక్తి అయితే లభించినట్లుగా మీ మనసుకైతే అనిపిస్తుందండి. అలాగే ఈ రాశి వారికి ఎన్ని తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనసులో మాత్రం చిన్నపిల్లల మనస్తత్వంలా ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కూడా తెలివితో చేసినప్పటికి, ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు కూడా ఏంటంటే లోపల ఏదో భయం అనమాట. అంటే ఏం జరుగుతుందో, మేము ఏం చేసాం కదా, ఈ పని రిజల్ట్ ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదో, మాకు ఎలా ఉంటుందో, మా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న పిల్లడు మనస్తత్వంలాగా కంగారు పడిపోతూ ఉంటారు. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మీరు న్యాయపరంగా, ధర్మపరంగా ఏదైనా ఒక పనిని ఎంచుకున్నారనుకోండి, అది ఈ రోజు మనకి ఒక సక్సెస్‌ని ఇవ్వకపోయినా కూడా ముందు ముందు రోజుల్లో మనకు ఒక మంచి సక్సెస్‌ని అయితే ఇస్తుంది. అలాగే రేపటి రోజున మనం గురించి నలుగురు చెప్పుకునేలాగా భగవంతుడు కూడా ఒక మంచి అనుగ్రహాన్ని, అవకాశాన్ని మనకు తప్పకుండా కల్పిస్తాడండి. అంటే మనం చేసినటువంటి కష్టాన్ని ఏది కూడా వృధాగా పోనివ్వకుండా, అధర్మానికి కాకుండా ధర్మానికి రోజులు ఎక్కువగా ఉన్నాయండి. అధర్మంగా డబ్బు సంపాదించే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అధర్మాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆయనకు దగ్గరకు చేర్చుకోడు. వారికి ఏదైనా ఒక రూపాయి వస్తున్న అదృష్టం అనేది వారికి కలిగినట్లుగా మనకు అనిపించినా కూడా ఏంటంటే వారు చేసినటువంటి పూర్వజన్మ కర్మల ఆధారంగా కొంతమందికి ఏంటంటే ఒక రూపాయి సంపాదించి అదృష్టం అనేది వారి వెంట కనిపించినట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏదంటే ఆలస్యంగా ఒక రూపాయి వచ్చినా కూడా అది శాశ్వతంగా నిలబడేలాగా ఉంటుంది. అలాగే మనం దాన్ని అనుభవించినా కూడా చాలా తృప్తిగా అనుభవిస్తాం. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉండండి. మీకు దక్కవలసింది మీకు దక్కుతుంది. దక్కిన దాంట్లోనే మీరు తృప్తిని వెతుక్కోండి. లేని దాని కోసం పరుగులు పెట్టకండి. ఇక ఈ ఉ రేపటి రోజున మీకు చిన్నపాటి జీవితంలో ఏంటంటే అండి, అది లేదు, ఇది లేదని వాళ్ళకి ఇది ఉంది, అది ఉందని చెప్పేసి అనుకోకుండా మనకున్న దాంట్లోనే మనం సంతృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలిగితే భగవంతుడు అనే ఫోన్ లేండి. మనకి ఒక రూపాయి ఇచ్చాము. ఆ రూపాయిలో అర్ధ రూపాయి అయినా వీడు తృప్తిగా ఉన్నాడు. కొంతమందికి రూ. 10 ఇచ్చినా కూడా రూ. 100 తృప్తిగా లేడనమాట. చేపి పాకులాడుతూ ఉంటాడని చెప్పి వారిని చూసి భగవంతుడు మెచ్చుకోడు. మనల్ని చూసి మెచ్చుకుంటాడు. కాబట్టి మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ఆయన మార్గంలో తప్పకుండా నడుచుకోవాలి. కాబట్టి మనకున్న దాంట్లో సంతృప్తిని పొందాలండి. మనకున్నటువంటి వస్తువులు చూసి మనకిది చాలు, మన ఇంతకి దక్కాలని చెప్పి ఉందని ఇంతవరకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పేసి సంతోషంగా ఉండటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. మంచి భవిష్యత్తు అయితే ఉంటుందండి. ఈ రాశి వారికి మీరు పడినటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మంచి గుణపాఠం అయితే నేర్పిస్తాయి. అలాగే ఎవరు ఏంటి ఈ సమాజంలో మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అనేది
అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకుంటారు. సకాలంలో మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక దైవానుగ్రహం అనేది మీ వైపు పుష్కలంగా ఉంటుందండి. దానివల్ల మీ జీవితంలో మార్పులు కూడా రావటము స్టార్ట్ అవుతాయి. అలాగే మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారు. అలాగే ఈ రాశిపరంగా విద్యార్థులకు చూసినట్లయితే కనుక మంచి విద్య లభిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా మంచి ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి జీవితం అయితే వస్తుందండి. మంచి లాభాల బాట వస్తుంది. ఉద్యోగస్తులు కూడా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. జీతాలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి మీకు గొప్ప గౌరవం అయితే లభిస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పాం కదండి. ఎవరైతే రేపటి రోజున కృష్ణాష్టమి పర్వదినాన్ని ఆశ్రయిస్తారో వారికి సంపూర్ణంగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా దక్కుతుందండి. దానివల్ల మీకు జీవితంలో అద్భుతమైనటువంటి కొన్ని మార్పులు అయితే రావడం స్టార్ట్ అవుతాయి. మరి అనుకున్నటువంటి కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో కూడా డబ్బుకి ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. అష్టైశ్వర్య కలుగుతాయండి. జీవితంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా ఒక్కోటిగా పూర్తిగా తొలగిపోతాయి. ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక చక్కగా పొద్దున్నే తలస్నానం చేసి చక్కగా కృష్ణ పరమాత్మను ఆరాధన చేసుకుంటూ ఉండండి. తెలుసునా కానండి మరి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.